ఐస్ హెడ్ టైటన్. ఇతను వచ్చేసి లాస్ శాంటోస్ అయితే మొత్తంగా ధ్వంసం అయితే చేస్తున్నాడు. సో మేమైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఫుటేజ్ అయితే చూడండి, చూడండి ఎలా కొట్టేస్తున్నాడు అన్నిటిని వచ్చేసి. సో మేమైతే చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరు అయితే బయటికి అయితే రావద్దు. ఇదే మా న్యూస్ రిపోర్ట్. ఇతను ఎలా వచ్చాడు ఏంటి, సైంటిస్టులు వచ్చేసి ఏం కనిపెట్టలేకపోతున్నారు. సో ఏం జరిగినా సరే మీరైతే బయటికి రావద్దు, వస్తే అందరూ చనిపోవాల్సిందే. సో ప్రజలందరూ ఇంట్లోనే జాగ్రత్తగా క్షేమంగా ఉండండి. కొత్తగా ఏమైనా రిపోర్ట్ వస్తే మాత్రం వీడి విధ్వంసం అయితే ఆపడం లేదు. మీరైతే మాత్రం ఇంట్లో క్షేమంగా ఉండండి. సో ఇదే వచ్చేసి మేము చెప్పాలనుకుంటున్నాం. మేము చెప్పదలుచుకునేది ఇదే. చూడండి ఎంత గొప్పగా విధ్వంసం చేస్తున్నాం. మిలిటరీ, ఆర్మీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ ఏమీ అయితే ఆపలేకపోయాయి. మీరైతే ఇంట్లో జాగ్రత్తగా అయితే ఉండండి. సుఖాంతం. అరే వీళ్ళేంట్రా నిజంగా వీటి అసలు ఎక్కడి నుండి వస్తున్నారు రా బాబు ఇలా టోళ్ళందరూ లాస్ కి. నాకైతే ఏం అర్థం అవట్లేదు. అవును guys, చెప్పడం మర్చిపోయా. నేను మీ మైక్ మీరు చూస్తున్నారు సాయి చాట్ గేమింగ్. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అయితే వేసేసుకొని చూసేయండి. సో ఇదేంటో ఏవేవో వింతలు జరుగుతున్నాయి లాస్ లో వచ్చేసి. ఏమంటారు సించాన్? వింతలు ఏమున్నాయి, వింతలు చాలా జరుగుతాయి కానీ నువ్వు మాత్రం నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనేసి ఇవాళ ఐస్ క్రీమ్ కొనేసి నాకు మొన్న చెప్పావు ఐస్ క్రీమ్ కొంటాననేసి. ఒరే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎట్రా చూసావా బయట ఎవడో హెడ్ అంట ఆడు వచ్చేసి గందరగోళం చేస్తున్నాడు. నువ్వేమో ఐస్ క్రీమ్ అంటున్నావు ఎట్రా ఇప్పుడు? నాకు అవన్నీ సంబంధం లేదు. నువ్వు మాటకు ఐస్ క్రీమ్ కొనేసి ఇస్తానన్నావు, నాకు ఐస్ క్రీమ్ కొనేసి ఇవ్వాలి ఇప్పుడు నువ్వు. అది వచ్చేసి మాట అంటే మాటే. సరేలేరా బాబు, నువ్వు ఎలాగో మాటినావు కానీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? అవెంజర్స్ వచ్చేసి ఇప్పటికే ఆపలేవన్నీ వచ్చేసి. అవెంజర్స్ కూడా ఆపట్లేదంటే అసలు ఏం జరుగుతుందో. ఉండండి ఒకసారి వాళ్ళకైతే ఫోన్ అయితే చేద్దాం. ఒక్క నిమిషం. ఎక్కడ ఫోన్ వచ్చేసి ఓకే జోబులో అయితే పెట్టేసా. ఓకే రచించాను, నేను వచ్చేసి అవెంజర్స్కి అయితే ఫోన్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఓకే చలో స్టీవ్. ఎక్కడుంది ఎక్కడుంది? ఓకే వెతకాలి. ఓకే కాల్ చేద్దాం. ఎత్తరా బాబు. అరే వీళ్ళు వచ్చేసి ఎత్తడం లేదబ్బా. నాట్ రీచబుల్ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే ఏం చేయలేం అర్థం అవట్లేదు. రే షించాన్ నాతో పాటురా. మనం వచ్చేసి ఇప్పుడు అవెంజర్స్ వచ్చేసి మ్యాన్షన్ కి అయితే వెళ్ళబోతున్నాం, వాళ్ళ మ్యాన్షన్ కి వచ్చేసి. ఓకే గైస్, మీరు అందరూ లైక్ అయితే కొట్టండి. చల్లో ఇంకా బయలుదేరిపోదాం. దారా కారెక్కి. మామ ఇప్పుడు అవెంజర్స్ మ్యాన్షన్ కిందకే ఇప్పుడు వెళ్ళినా అక్కడ వాళ్ళు ఉంటారని నమ్మకం లేదు. నువ్వే చెప్పు, ఒక మాట చెప్పు. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫోన్ అయితే ఎత్తుతారు కదా, ఎంగేజ్ అయితే రాదుగా. నువ్వు కూడా కొంచెం ఆలోచించాల్సింది. ఇది వచ్చేసి ఆలోచిస్తే నీకు ఖచ్చితంగా ఒక ఐడియాలజీ అయితే వచ్చేది. ఇప్పుడు ఏంటి ఒక్కరు కూడా లేరు ఇక్కడ వచ్చేసి. గాయస్ ఏటి గాయస్, నాకు ఇదంతా ఏదో టెర్రర్గా అయితే అనిపిస్తుంది. మీరందరూ ఏదో కామెంట్ అయితే చేయండి. పర్లే కొంతమంది అయితే ఉన్నారు గాయస్, ఏం బాధలేదు. చలో వచ్చేసాం అవెంజర్స్ హౌస్కి వచ్చేసి. ఓకే మామ, లెఫ్ట్. చలో లోపలికి పద. గేట్లు ఓకే, గుద్దేస్తాం అనుకున్నా గేట్లకి. గుద్దలేదులే, పర్లేదు. ఓకే కట్టు కొట్టు, రైట్ కొట్టు, లెఫ్ట్ కొట్టు. ఇక్కడ బాగుంటాయి టర్నింగ్లు. ఓకే పోదాం పద. చలో కార్ వచ్చేసి ఇక్కడైతే ఆపేద్దాం. ఆపమా, నేను ఎక్కడే ఉంటాను, నాకు నడిచే ఓపిక. ఓకే రా బాబు, సరే నువ్వు ఎక్కడ ఉండు. నేనే వచ్చేసి ఏమైందో ఏంటో వాళ్ళని వచ్చేసి కొనుక్కొని వస్తా లోపలికి వెళ్ళేసి. ఓకే ఇక్కడ ఏదో నోట్ ఉంది గైస్. అరే ఇచ్చా, ఈ నోట్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళందరికి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పని అయితే పడిందంట గైస్. వాళ్ళు ఎవ్వరు వచ్చేసి ఇక్కడ లేరంట. కైండ్లీ ప్లీజ్ నోట్ అని అయితే పెట్టేశారు ఆ పేపర్లో వచ్చేసి. చా, ఇది వచ్చేసి ఇదో బాధ అయిపోయింది. ఓకే చలో కార్ అయితే తీసేద్దాం. తిప్పురా కారు. అరే షించాన్, నాకైతే ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదురా. ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఏం చేద్దామంటావు? ఓకే నాకు ప్లాన్ అయితే వచ్చింది. మన రంగబాబా గారి దగ్గరికి వెళ్ళాం కదా, రంగబాబా గారు. సో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం, ఆ బాబా గారి దగ్గరికి. సో ఆ బాబా గారు అయితే ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారుగా. ఆయన చెప్తే ఖచ్చితంగా అదైతే సాల్వ్ అయితే అవుతుంది నాకు తెలిసి. ప్రాబ్లం వచ్చేసి ఆయన కూడా మన లాస్ సెంటర్స్ని అయితే బాగా రక్షిస్తారు గైస్. సో చెప్పలేదు కదా మీకు వచ్చేసి, అతను వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట బాబా గారు. సో ఆయన వచ్చేసి చాలా వరకు మెడిటేట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట శక్తుల కోసం. అంటే ఆయన మంచోడేలేండి, ఆయన చెడ్డోడైతే కాదు.
సో ఆయన వచ్చేసి చాలా వరకు లాస్ ఏంజల్స్కి అయితే చాలా మంచి అయితే చేశాడు అనమాట. కానీ ఆయన ఇప్పుడు చాలా వరకు మెడిటేట్ చేస్తూ అయితే ఉండిపోతున్నారు. సో ఆయన వచ్చేసి కొండ పీక్ మీద అయితే ఉంటారనమాట. సో ఆ ఎడ్జ్ కూడా కాదు, అక్కడ కొండ కనిపిస్తుంది కదా షార్ప్గా వచ్చేసి ఒక పీక్ పాయింట్. ఆ పీక్ పాయింట్ మీద అయితే మెడిటేట్ అయితే చేస్తుంటారు అనమాట. సో మనమైతే కార్తో అయితే ఎక్కించేద్దాం. ఈ కార్ వచ్చేసి ఆఫ్ రోడ్ బండి కాదు, ఏమన్నా అంటే స్కిడ్ అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను డ్రైవింగ్ స్కిల్స్ వచ్చేసి. ఓహో, కొంచెం జాగ్రత్తగా పోదాం గైస్ మనం అయితే మాత్రం. ఓకే, అగోండి ఆ పీక్ కనిపిస్తుంది కదా, పీక్ మీద అయితే ఉంటాం అనమాట. మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. స్కిడ్ అవ్వకు. చలో కొంచెం లెఫ్ట్లో వెళ్దాం. ఓకే, లెట్స్ గో గైస్. ఓకే స్కిడ్ ఏది అయిపోతుంది. ఓ బాబోయ్, స్కిడ్ అయిపోతుంది బాబోయ్. వచ్చ తిరిగేస్తుంది తిరగొద్దాగే. స్కిడ్ అయ్యి కింద పడితే మాత్రం బాబోయ్ పేలిపోతుంది బండి వచ్చేసి. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం. ఓకే, ఎక్కించేద్దాం పైకి వచ్చేసి. ఓకే, తిరిగిపోతుంది అయ్యా. అరే అచ్చ కొంచెం జాగ్రత్తగా అయితే పెడదాం బండిని. అయ్యా, అమ్మా పడిపోయాం అనుకున్నాను గైజ్ నేను వచ్చేసి అయితే కింద మాత్రం. ఇంకా సించాను కానీ ఇక్కడ నుండి తీసుకెళ్ళడం అయితే సేఫ్ కాదు నాకు తెలిసి. అయితే బండి అయితే ఇక్కడ ఆపేద్దాం ఈ సైడ్ వచ్చేసి. ఓకే చలో ఈ సైడ్ ఆపేద్దాం. ఓకే, అరే సించాన్, నేను వచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్ళి రంగబాబా గారిని అయితే కలుసుకుంటా. నువ్వైతే మాత్రం వస్తావా? అరే ఇవన్నీ ఎక్కేసరికి నీకే కాలు నొప్పి వచ్చేస్తారు అన్నమాట. తీసుకో, నువ్వు ఎక్కడే ఉండు, నేనైతే వెళ్ళేసి రంగబాబా గారిని మొత్తం కొనుక్కొని అయితే వస్తా. సో చలో మనం అయితే కార్లో అయితే వెళ్దాం. అరే నువ్వు ఎక్కడే ఉండరే, ఎక్కడికి వెళ్ళొద్దు, మళ్ళీ నాకు బాధ రిటర్న్ వస్తున్నప్పుడు. ఓకే, సైడ్ నుండి అయితే ఎక్కిచ్చేద్దాం. చలో గైస్. ఓకే, కొంచెం ఇది మరీ బాగా ఇచ్చిందబ్బా, పడితే మాత్రం వేరేలాగా ఉంటుంది మ్యాటర్ వచ్చేసి. కొంచెం సైడ్ వేస్ నుండి అయితే ఎక్కించేద్దాం కార్ అయితే మాత్రం. ఓకే, ఎక్కేసింది. అగోండి బాబా గారు మెడిటేట్ అయితే చేస్తున్నారు. చలో కొంచెం జాగ్రత్తగా పెడదాం. ఓకే, ఇక్కడ వచ్చేసి సేఫ్. బాబా గారు మీకు మొత్తం తెలిసే ఉండి ఉంటుంది ఏం జరుగుతుందో. తెలుసు నాయన, నాకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో మాత్రం నేనే చెప్తాను. సో అతను వచ్చేసి ఎలా పుట్టాడంటే, సైంటిస్టులు ఆ ల్యాబ్ ఉంటుంది కదా, ఆ ల్యాబ్లో వచ్చేసి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తుండగా అది వచ్చేసి ఒక విపత్తుకు దారి తీసింది. ఆ దారి తీయడమే ఆ టైటన్ వచ్చేసి క్రియేట్ అయ్యాడు. సో వాడిని అంతం చేయాలంటే నువ్వే వాడిని అంతం చేయగలవు. ఏంటి బాబా గారు జోక్ చేస్తున్నారా? నేను ఎలాగ అంతం చేస్తాను, నేను సాధారణ వ్యక్తిని అంతే, నేనే చేయాలి. వాళ్ళు వచ్చేసి వెలుగుడు కూడా కనిపెట్టారు. అతను వచ్చేసి ఒక దెబ్బలో అయితే మాయమైపోతాడు. అతను వచ్చేసి చెడ్డ వాళ్ళకి కావాలనేసి మారాడు. సో నువ్వైతే అక్కడికి వెళ్ళాలి. ఒక బాడీ కావాలి వాళ్ళకి, ఆ బాడీతో అయితే నిన్ను కూడా వాళ్ళ మారుస్తారు. అప్పుడు నువ్వే వాడిని అంతం చేయాలి. నువ్వు ఇంకా వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే బాబా గారు సెలవు ఇవ్వండి, నేను వచ్చేసి ఇంక వెళ్ళబోతున్నా. సో ఓకే, ఏం చేస్తాం, మీరు చెప్పించేసి వాడిని వచ్చేసి అంతం చేసి లాస్ శాంటోస్కి అయితే ప్రశాంతత ఇవ్వాలి, అంతేనా? అంతే నాయన, ఇంకా నీకు సెలవు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం వాళ్ళ ల్యాబ్స్కి అయితే వెళ్ళాలన్నమాట. అది ఎటు సైడ్ ఉంటుంది? నార్త్ అండ్ వెస్ట్ సైడా? నార్త్ అండ్ వెస్టే అనుకుంటా. ఈస్ట్ వెస్ట్. ఓకే, నార్త్ అండ్ వెస్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ల్యాబ్స్ వచ్చేసి. సో చలో ఈ పొట్టోని అయితే ఎక్కించేసుకొని బయలుదేరిపోతాం. ఓ కార్ మాత్రం ఇక్కడ చాలా గట్టి స్కిడ్ అవుతుంది గాయస్, నేను కాబట్టి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా. రారా ఎక్కారా? ఓకే, వీడైతే ఎక్కేశాడు. చలో మీరు అందరూ లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్ అయితే బాబోయ్ కొట్టేసుకోండి గాయస్. అయ్యా అచ్చ కార్ అయితే తుల్లిపోయింది అయ్యా. వచ్చ పిల్లి మొగలు అయితే వేసేస్తుంది, పల్టీలు కొట్టేస్తుంది. ఏం పర్లేదు మావా. ఏటి మావా ఈ డ్రైవింగ్, నిన్ను నమ్మి ఎక్కుతున్నావు చూడు కారు. నాది తప్పు వచ్చేసి. చూడు ఏంటిది, ఏటి అలా తిప్పేస్తున్నావు, అసలు ఏంటా స్పీడ్ ఈ కారులో? ఆ స్పీడా అది ఇక్కడ? అబ్బా నా కడుపులో తిప్పేస్తుంది అయ్యా, తలనొప్పి వచ్చేస్తుంది నీ వల్ల మాత్రం. అబ్బా చిరాకు ఎక్కిస్తున్నావు నువ్వైతే మాత్రం. ఓకే, ఇంక మరి ఏం చేస్తాం? ఏంటి మావా ల్యాబ్స్కి వెళ్ళాలా? అవును ల్యాబ్స్కి ఎందుకు?
ఏంటి నువ్వు ఆ ఇదిలా తయారవుతావా? అవునరా, నేను కూడా సేమ్ ఈ స్టేట్ ఎంత ఉన్నాడు అంతే చేసేస్తారు నన్ను వచ్చేసి. ఆ ల్యాబ్స్ కి అయితే వెళ్ళమని అయితే చెప్పారు రంగబాబు గారు వచ్చేసి. సో చలో మనం అయితే వచ్చేసాం. మామా నువ్వు అలా అయిపోతే మళ్ళీ రిటర్న్ మనిషి అలాగ అవుతావు. నాకేం అర్థం అవట్లే ఎందుకు మామ అలాగ అవ్వడం. చెప్పు మామ, ఇంకేదైనా చేద్దాం మా ప్లాన్ వచ్చేసి. అరే నా మాట తీసుకో, రంగబాబు గారు ఏం చెప్పినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే ల్యాబ్స్ కి అయితే వెళ్ళాలి. అక్కడ సైంటిస్ట్ వచ్చేసి ఏ ఒకటి ఖచ్చితంగా అయితే చెప్తారనమాట గైస్. సో ఫస్ట్ వచ్చేసి అక్కడికైతే పోదాం, దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక ల్యాబ్స్కి వచ్చేసి సో ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఓరి నాయన, అయ్యా చాచా, అమ్మో బాబాయ్. అందుకే గైస్ చెప్తారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. చలో ఏదో ఒకటిలేండి, మనమైతే ఫస్ట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇలా లేట్ చేసేస్తే మళ్ళీ బాధ అయిపోద్ది. అక్కడ ఆల్రెడీ ఆ హెడ్ టైటన్ వచ్చేసి 3 హెడ్ టైటన్ చాలా వరకు విధ్వంసం అయితే చేస్తున్నాడంట. మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇటు సైడ్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది, ఇటు సైడ్ లేదు లేదు అటు సైడ్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది. చలో పోదాం పదండి. అయ్యా, నేను ఈ టెన్షన్లో కంగారులో ఎలా డ్రైవ్ చేస్తున్నానో కూడా ఏం పట్టించుకోవట్లేదు అయ్యా. ఓకే చలో తిప్పేద్దాం. ఈ ముందుకు వెళ్ళేసి అయితే కార్ అయితే ఆపాలన్నమాట. ఇక్కడ ఇలా చూసారా డ్రిఫ్ట్ ఎలా కొట్టాను డ్రిఫ్ట్. చలో ఓపెన్ అయితే వెళ్ళిపోదాం లోపలికి వచ్చేసి. ఓపెన్ అవ్వే. ఓకే ఓపెన్ అయితే అయిపోయింది. లోపలికైతే పోదాం పదండి. అరే సించే అంతారా, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళాలి. సైంటిస్టుల దగ్గరకు వచ్చేసి ఆ బాబా గారు ఏమంచో తొందరగా వెళ్ళమని చెప్పారు. నేనేమో లేట్ అయితే చేసేసా. అక్కడ ఏం జరుగుతుందో లాస్ ఏంజలస్లో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. వీడు వచ్చేసి చాలా మెల్లగా అయితే వస్తున్నాడు. ఒకసారి వెనక్కి చూసుకుంటూ వెళ్తే బెస్ట్. వీడు మళ్ళీ దారి తప్పిపోతే అదో బాధ ఎత్తుకో. ఓకే ఇక్కడే ఉన్నారు. సార్ ఏంటి సార్, నాకేం అర్థం అవ్వట్లేదు. రంగబాబు గారిని అడిగితే మీ దగ్గరికి అయితే వెళ్ళమని అయితే చెప్పారు. అవును బాబు, మేమైతే రంగబాబా గారు మాకు మొత్తం చెప్పారు. నువ్వేనంట కదా మైక్. సో నీకు వచ్చేసి మేమైతే పవర్స్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాం. సో ఈ పవర్స్ని వచ్చేసి మెయింటైన్ చేయడానికి ఒక ఫిట్ బాడీ అయితే కావాలి. పర్లే, నీకు ఫిట్ కన్నా మస్కులర్ బాడీ ఉంది. సో నువ్వైతే మెయింటైన్ చేయగలవు అయితే మేమైతే అనుకుంటున్నాం. సో ఇంకా లేట్ అయితే వద్దు, నువ్వు తొందరగా పడుకుంటే నీకైతే పవర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఓకే సార్, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు మీరు ఏం చెప్తున్నారో. చూసావా, నీ పవర్స్ వచ్చేసి యాక్టివేట్ అవుతాయి. విత్ ఇన్ 5 minutes నువ్వు తొందరగా బయటకైతే వెళ్ళిపోలే, లేదంటే ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి ల్యాబ్ అంతా ధ్వంసం అయితే అయిపోతుంది. సో నువ్వే ఇంకా వాడిని వచ్చేసి ఆపాలి. ఇంకా మిగిలిందంతా రంగబాబు గారు నేను మాట్లాడతాం. సో వాడికి వచ్చేసి ఇదే మెయిన్ టాపిక్. ఒక్క దెబ్బతో మాయమైతే అయిపోతాడు, ఒక్క దెబ్బ కిల్ అయిపోతాడు. కానీ వాడు వచ్చేసి 2-3 బాడీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. రియల్ బాడీ ఏంటో కనిపెట్టలేం. ఓకే సార్, నాకు అర్థమైంది. మా సించాన్ గారిని జాగ్రత్తగా చూసుకోండి, వాడి పని నేను పడతా. సో గైస్, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వాడైతే ఒక్కటే దెబ్బలు అయితే అయిపోతాడు అనమాట. కానీ 2-3 ఫేక్ బాడీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఫేక్ బాడీస్ వచ్చేసి కొట్టినా సరే అవి మాయమైపోతూ ఉంటాయంట. సో ఓకే గైస్, ఏంటి ఇంత పెద్దవాడిని అయిపోయా, ఫస్ట్ టైం ఇంత భారీ ఆకారం. నాకేదో కొత్తగా అనిపిస్తుంది. ఈ పవర్స్ కూడా చాలా బాగున్నాయి అబ్బా. ఏమన్నా ఉన్నాయా? స్పీడింగ్, చచ్చా జంపింగ్, స్పీడ్ రన్, బాబా భలే ఉన్నాయి గైస్ ఈ పవర్స్ వచ్చేసి అయితే మాత్రం. ఓకే చలో రే హెడ్ టైటన్, నీకు హెడ్ పేలిపోతారు ఇప్పుడు వచ్చేసి. ఎంత తొందర వేయతే అంత తొందర పోదాం గైస్. అక్కడ విధ్వంసం వద్దు, రికవరా రికవర్ ఈరా ఇన్ని మాయమైపోయాడు. సో ఓకే, వీడు వచ్చేసి ఫేక్ హెడ్ అనమాట. సో ఇంకో రియల్ హెడ్ ఏది 3 హెడ్లో ఫస్ట్ హెడ్ అయితే వేసేసాం. సెకండ్ హెడ్ ఓకే మాయమై ఇక్కడికి వచ్చాడు. సెకండ్ హెడ్ వచ్చేసి వేసేయి. అరే వీడు కూడా ఒరిజినల్ కాదు గైస్, ఇంకొకటే హెడ్ మిగిలి ఉన్నాడు. రే ఎక్కడరా దాక్కున్నావు 3 హెడ్ టైటన్, నీ 2 హెడ్లు పీకేశారా, ఇంకొకే హెడ్ మిగిలి ఉంది. ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా, లేదా నేను కనిపెడతా ఇంకోలా చూపిస్తా విధ్వంసం వచ్చేసి. ఏంట్రా నువ్వు చూపించేది నాకు? మైక్ అంట వేసేసా. వీడిని వచ్చేసి వీడు నన్ను 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 కొడతాడంట. వీడు వచ్చేసి ఈ హెడ్ టైటన్ ఎవ్వడు కొట్టలేడురా. వీడిని వచ్చేసి వేసేసా. అదిగోండి పడిపోయాడు నేలలో వచ్చేసి. నన్ను నన్ను కొడతావా? నన్ను నన్ను కొట్టగలవా? ఈ హెడ్ టైటన్ ఎవ్వడు ఓడించలేడురా. ఈ హెడ్ టైటన్ వచ్చేసి ఇప్పుడు గెలిచేశాడు, ఇంకెవ్వడు పట్టుకోలేడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అయిపోయింది గాయస్, థర్డ్ హెడ్ కూడా అయిపోయింది. ఇంకా
ఓకే, చలో ఇది వచ్చేసి ఇంకా లాస్ శాంటోస్కి విముక్తేలేండి. వీడిని కూడా వేసేసాం. సో చలో గైస్, ఎవరికైతే వీడియో నచ్చిందో అందరూ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. సో అప్పుడే కొత్త కొత్త వీడియోస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ పవర్స్ అన్ని రిమూవ్ అయితే చేయించుకొని మళ్ళీ మన పాత బాడీకి అయితే రావాలి. ఇది బాగున్నాయి కానీ ఇంట్లోకి వెళ్ళి పడుకోలేం గైస్, చాలా పెద్ద అయిపోద్ది. ఓకే చలో గైస్, బాయ్ టు ఆల్, బాయ్ బాయ్.